హలో నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయడే రెసిపీ అండి వడియాల పులుసు చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నోటికి కారంగా, పుల్లగా, కొంచెం తియ్యగా, నోటికి చాలా రుచిగా ఉంటుందండి. టేస్టీగా వడియాల పులుసు ఎలా చేయాలో, ఏమేమి కావాలో చూడండి. ఇది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా నేను వడియాలు తీసుకున్నానండి. వడియాలు అనేది బూడిద గుమ్మడికాయ మినప వడియాలు తీసుకున్నానండి. 2 మినపకాయలు తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాతనే వడియాలని ఫ్రై చేయండి. అప్పుడే వడియాలు అనేది గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కావాలంటే పెసర వడియాలతో కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమేనండి. వడియాలు ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందండి పులుసు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ వేయడం తర్వాత 1/2 స్పూన్ అంత మెంతులు వేయాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చాగా దంచి 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. మెంతులు అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుందండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసేసి పోపు వేసేసి వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కావాలంటే మీకు టేస్ట్ని బట్టి కారంగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, మునక్కాడలు వేసుకోవాలండి. మునక్కాడలు వేసేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇది కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేయటం వల్ల మునక్కాడలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు మునక్కాడలు కూడా 2 తీసుకున్నా కదండి, మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి. కొంచెం కరివేపాకు వేసానండి. ఇదే టొమాటో ప్యూరీ అండి, ఒక 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసుకుందండి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఈ ప్యూరీ అనేది కూడా మునక్కాడలు మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మినప వడియాలు తీసుకున్నాను, బూడిద గుమ్మడికాయ మినప వడియాలు తీసుకున్నాను. మీరు కావాలంటే పెసర వడియాలు కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కానీ దీంతో ప్రిపేర్ చేయొచ్చు. దేంతో చేసినా ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇది మునక్కాయలు అనేది 50% కుక్ అవుతే చాలండి. చింతపండు పులుసు తీసుకున్నానండి. చింతపండు పులుసు వేసేసి పులుసులో ఉడికించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. నేను 1.5 స్పూన్ కారం వేసానండి, అది మిస్ అయిపోయింది. ఇది కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారాలు అనేది కరెక్ట్గా ఉంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్త రుచి చూడగలుగుతారండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. దానిలోనే కొంచెం వాటర్ వేసేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేయించిన బూడిద గుమ్మడికాయ మినప వడియాలు తీసుకున్నానండి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. వేయించిన వడియాలు పులుసులో వేసిన తర్వాత బాగా మెత్తగా ఉడకాలండి. అప్పుడే పులుసులో నాని ఉప్పు, కారం, బెల్లం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తగా ఉడికిన తర్వాతనే దించుకోవాలండి. చూడండి, కావాల్సిన వాటర్ మిక్స్ చేసుకున్నాను. ఇన్ని అనేది కాదండి, మురిగేంత వరకు కావాలంటే, కొంచెం లిక్విడ్గా కావాలంటే ఎక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోండి. ఇలాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకోండి. చూడండి, ఇప్పుడు పులుసు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం తీసుకున్నారండి. 2 స్పూన్స్ బెల్లం అనేది ఖచ్చితంగా బెల్లం ఉండాలండి. అప్పుడే ఉప్పు, కారం అనేది పులుసు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. బెల్లం అనేది ఇది కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఇట్లాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో, ఇదంతా కలిసిపోయేటట్లు. మునక్కాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా పులుసులో ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పిండి 1 స్పూన్ తీసుకున్నానండి. కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఉండలు లేకుండా చిక్కదనం కోసం దీనిలో యాడ్ చేసుకోవాలండి. మీరు బియ్యం పిండి బదులు శనగపిండి కూడా తీసుకోవచ్చండి. కావాలంటే వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను చిక్కదనం కోసమే వేసానండి. ఇది కూడా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఇట్లా ఉంచితే చాలండి, చిక్కబడిపోతుంది. ఫైనల్గా రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు. ఉడియని కూడా చూడండి మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికితేనే పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఉడియాలు కనుక లేకపోతే బయట కొన్న ఉడియాలతో కూడా ఇలా ప్రిపేర్ చేయొచ్చు. చక్కగా ఉడికిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఉప్పు కారాలు టెస్ట్ చేసుకోండి. నాకైతే సరిగ్గా సరిపోయాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీని ఉప్పు కారాలు యాడ్ చేసుకోండి. సరిపోతే ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం ఏనండి. ఇవి రైస్లోకే కాదు,
చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.